రైతు అనేవాడిని కూడా మీసాలు మెలేసేటట్టు చేస్తానంటున్నాడు. కానీ ఈరోజు రైతు మీసాలు మాత్రం మెలేసేటట్టు లేదు. రైతులపైన ఈ ప్రభుత్వం అండుతో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళారులు మీసాలు మెలేస్తున్నారు రైతులపైన. ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి, ముఖ్యంగా అరటి రైతులు 25,000 నుంచి 30,000 టన్ను పలికే అరటి, విదేశాలకు కూడా పోయే అరటి, మన అనంతపురం జిల్లా అరటి అంటే కూడా అంత ఫేమస్. అట్లా అది 2,000, ఇప్పుడు ఏదో 3,000, 4,000 అంటున్నారు రైతులు అన్నీ కూడా అయిపోయిన తర్వాత. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం ఎక్కడ కనలేదు. ఇవి చలనం లేక మాట్లాడుకోకుండా ఈరోజు వారు అనేక రకాలు కూడా ఏదో మబ్బ పెట్టడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా, ఈ జిల్లాలోనే ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు మీరంతా ఉండేది కూడా? రైతులు ఇంత రోడ్లు పాలవుతుంటే ఏం చేస్తున్నారు మీరు? పక్కదారి పట్టి వద్దండి. ఇది అందుకోసమని చెప్తున్నాను, మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చొద్దండి. మీరు హార్ట్ బోలో ఏం మీరు చేస్తారో నాకు తెలియదు, కానీ ఆత్మహత్యలకు నిలయంగా, రైతుల యొక్క ఆత్మహత్య నిలయంగా కూడా మార్చొద్దండి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇనిషియేటివ్ తీసుకొని రైతాంగాన్ని కూడా అందరూ చేస్తున్నాను, ఆత్మస్థైర్యం మాత్రం ఎవరు పోగొట్టుకోవద్దండి. మీ తరపున, రైతాంగం తరపున పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు.